హాయ్ అండి. నేను మీ శ్యామ్. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్స్ కిచెన్. ఇవాళ మరొక రెసిపీతో మీ ముందుకొచ్చేసింది మీ శ్యామ్. ఇవాళ రెసిపీ ఏంటో చూసేద్దామా? చామదుంప 65. ఇదేంటి కొత్తగా చామదుంప 65 అనుకుంటున్నారా? మీరు విన్నది కరెక్టేనండి. చామదుంపతో పులుసులు, కర్రీలు, ఫ్రైలు చూసే ఉండుంటాం కదా! ఇవాళ మనం సరికొత్తగా చామదుంప 65 చూసేద్దాం వచ్చేయండి. మన చామదుంప 65కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక పావు కిలో చామదుంపలకి ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు, 2 స్పూన్ల కారం, ఒక పెద్దది ఉల్లిపాయ, ఒక 8 పచ్చిమిర్చి, ఒక 5 ఎండుమిర్చి, 2 స్పూన్ల శనగపిండి, తగినంత సాల్ట్, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల శనగపిక్కలు, అలాగే కొద్దిగా వరిపిండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఇప్పుడు ముందుగా ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత చామదుంపలను తీసుకొని చక్కగా తోలు తీసేసి నీట్ గా ముక్కలు కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని, ఈ బౌల్లో 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి, కొంచెం కారం, ఇంకొంచెం సాల్ట్ తగినంతగా వేసుకొని మిక్స్ చేసుకుని, కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చామదుంపల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుని మొత్తం అన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మరొక బాండిలో ఆయిల్ వేసుకుని అందులో 2 స్పూన్ల శనగపిక్కలు, 2 స్పూన్ల శనగపప్పు, కొంచెం ఆవాలు వేసి ఫ్రై చేయాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చామదుంప ముక్కలను కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా ఇంకా ఎంతో టేస్టీగా ఉండే చామదుంప 65 రెడీ అయిపోయింది. అలాగే ఇది పప్పు, సాంబార్ లాంటి డిషెస్ లో సైడ్ డిష్ గా చాలా పర్ఫెక్ట్ గా అనిపించే ఈ చామదుంప 65ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.